ఇవాళ నేను కంద గోంగూర పచ్చడి గోంగూర కలిపి పచ్చడి చూపిస్తాను. ఉట్టి కంద కూడా చేయొచ్చు, గోంగూర కలిపి కూడా చేయొచ్చు. పులుపు కావాలి కందలోని, చాలా బాగుంటుంది. ఇలాగా చూడండి. ఫస్ట్ నేను కంద కొంచెం నీళ్ళు వేసి ఉడికించేసాను, ఉడికించడానికి పెట్టాను, చూపిస్తాను. ఇది గోంగూర, కొత్తిమీర, ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ఇది చూపిస్తాను ఉండండి. కంద ఉడుకుతున్నది పక్క. చిన్న ముక్క కంద ఉంటే పెట్టాను. ఫస్ట్ అయితే పోపు అటు కంద ఉడుకుతుంది. ఒట్టి కంద నీళ్ళలో వేసి ఉడుకుతా. కంద 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి, చాలా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను నూనె వేసాను కొంచెం, 2 చెంచాలు. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తాను. చిట్పెట్లాడాలి జీలకర్ర. కొంచెం ఇంగు వేస్తాను. ఇంగు వేసాను కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను. ఒక 4-5 రబ్బలు వెల్లుల్లి, ఇది కొంచెం ఉల్లిపాయలు తరిగేసి, మీకు ఎంత కాస్తే అంత ఉల్లిపాయలు. నేనైతే 4 ఉల్లిపాయలు వేసాను సన్నంగా తరిగి. ఇప్పుడు ఇది బాగా వేచేస్తాను. వేచాక అప్పుడు ఆ గోంగూర పొట్టికూర పెట్టాను కదా, ఇది గోంగూరను కొత్తిమీర పెట్టాను కడిగేసి శుభ్రంగాను. ఓ పిడికిడు గోంగూర, పిడికిడు కొత్తిమీర అవి బాగా వేచేసాను, వేగాయి కదా. ఇప్పుడు ఇది పొంటికూర, ఇది గోంగూరను కొత్తిమీర 2 కలిపాను, శుభ్రంగా కడిగేసాను. చాలా బాగుంటుందండి పచ్చడి. ఉట్టి కంద ఇంకో రోజు చూపిస్తాను మీకు. అది ఇలాగే చెయ్యాలి, కాకపోతే అందులో ఉట్టి కందలో నిమ్మకాయ పిండాలి, 3-4 నిమ్మకాయలు పిండాలి. సేమ్ ఇలాగే అవ్వాలి, చెయ్యాలి. గోంగూర కొత్తిమీర అక్కర్లేదు, ఉట్టి కంద వేస్తాం ఇందులో. ఇలాగే పోపు వేసి ఉడికించేసి కందేసి నిమ్మకాయ వేస్తాం. అది ఇంకో రోజు చూపిస్తాను. ఇవాళ గోంగూర కంద, ఇగో కంద ముక్కలు 5-10 నిమిషాలు పట్టదు, ఉడికిపోతుంది. కొంచెం నూనె చుక్క వేసి ఒక్క పిసరు ఉప్పు ఇలా వేసానంటే వేసి కంద ఉడికించాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసాను కదా, సరిపడా ఇప్పుడు ఉప్పు వేస్తాను. మీకు ఎంత ఉప్పు కావాలో అంత. నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, మీద నుంచి కొంచెం ఎర్రకారం కూడా వేస్తాను. కారం ఎక్కువ కాస్తే కొంచెం వేసుకోండి, నేను సరిపడా వేసాను, ఎక్కువ లేదు. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా వేచేయాలి. వేచేసాక ఆ కంద ఉంది కదా, అది కూడా వడగట్టేసి ఆ కంద ముక్కలు కూడా ఇందులో వేసేసి అది కూడా వేచేస్తాను. ఇగో ఈ కంద, చిన్న ముక్కే కంద ముక్క. నీళ్ళు తీసేసి శుభ్రంగా ముక్కలు వేసేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తాను. ఇగో ఇప్పుడు కంద శుభ్రంగా తీసాను కదా, ఇప్పుడు నీళ్ళలో ఈ ముక్కలు వేసేస్తాను నీళ్ళు లేకుండా. ఇప్పుడు ఇది బాగా కలిపి వేచేస్తాను. అన్నీ వేసాను కదా, ఉప్పు కారం అన్నీ, కొత్తిమీర గోంగూర అన్నీ కలిపి వేగిపోయి ఇప్పుడు చల్లారాక ఇది రుబ్బేస్తాను మిక్సీలో. రుబ్బేసాక పోపు పెట్టాలి, అంతే. చాలా బాగుంటుంది. ఉప్మాలో మీరు దేంట్లో, అట్లో దేంట్లోనే తినండి. ఇదైనా ఉట్టి కందైనా చాలా బాగుంటుంది. ఉట్టి కందలో నిమ్మకాయలు పిండుతాం కానీ అదూరు వచ్చేస్తుంది. ఇందులో గోంగూర వేసాను, చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కలుపుకొని ఇంత చుక్క నెయ్యి నూనె వేసుకుని తిన్నారనుకోండి, భలే ఉంటుంది. చూపిస్తాను. ఇది బాగా వేగిపోయింది కదా, అన్నీ కలిపి కంద కూడా పడేసాను. కంద తొందరగా ఉడికిపోతుంది నీళ్ళల్లో. కంద కూర, కంద పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు, కానీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చూడండి అయిపోయింది, నిమిషంలో అయిపోతుంది. అటు అన్నం ఇటు పచ్చడి చేసుకున్నా అంటే అయిపోతుంది పచ్చడి.
కొంచెం పప్పు ఏదో పడేసుకుంటే ముద్దపప్పు ఏమన్నాను పచ్చడితో తినేయచ్చు. అట్లు పోసుకున్నా తినేయచ్చు. పెసరట్లో చాలా బాగుంటుంది. ఇక చూడండి చల్లారాక రుబ్బేసి చూపిస్తాను. చూడండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ తప్పకుండా చేయండి. ఇప్పుడు చల్లారాక పోపు వేయిస్తాను. పోపు వేసి పచ్చడిలో వేసి కలిపేయడమే. చాలా రుచిగా ఉంటుంది. తినండి, చెయ్యండి, చూపించండి. తినండి, చెయ్యండి, చేసాక చెప్పండి. ఇప్పుడు చూడండి అది చల్లారింది, రుబ్బేసాను నేను. ఇప్పుడు పోపు వేస్తాను. సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి అందరూ. వేసి కొంచెం ఇంగు వేసి వేచేస్తాను. పోపు బాగా వేగాక రుబ్బిన ముద్ద ఇందులో కలిపేస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కంద పచ్చడి. మనం కంద జల్దీ తెచ్చుకోము, తిన్నాము. ఇది బాగుంటుంది. చామ పచ్చడి కూడా మనకు పులుసు చూపించండి. ఇంకోసారి చామ పచ్చడి చూపిస్తాను. ఇలాగే ఉంటుంది అది. కాకపోతే అందులో కొంచెం చింతపండు వేసి రుబ్బాలి. ఇంకో రోజు చామ పచ్చడి చూపిస్తాను మీకు. ఇది శుభ్రంగా పోపు వేసాం కదా, ఇలా బాగా దగ్గరగా ఆ నూనె పోపు నీళ్ళలో కలిపేయడమే. ఇది నిలవ పచ్చడి కాదండి, ఒక 2-3 రోజులు ఉంటుంది, తినొచ్చు, పైన పెట్టి ఉంచవచ్చు. ఒక 2 రోజుల్లో అయిపోతుంది పచ్చడి. చూడండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లైక్ తప్పకుండా చేయండి. చూడండి కంద పచ్చడి, కంద గోంగూర పచ్చడి. చూసారా ఎలా చూడండి. చూడండి ఎలా ఉందో కంద పచ్చడి. భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని, ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి. చూడండి, చెయ్యండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసేగా చెప్పండి ఎలా ఉందో. చూడండి ఒకసారి, ఇంకెందుకు లేటు, చేసుకొని చూడండి, చేసుకొని తినండి, ఎలా ఉందో చెప్పండి. జల్దీ చేసుకోండి, కమెంట్లో చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దురద లేదు, ఏమీ ఉండదు కంద. కంద కోసినప్పుడు చేతికి నూనె రాసి కోసుకుంటే అయిపోయింది, కట్ చేస్తే అయిపోయింది. థ్యాంక్ యూ.